ఉంటాం, ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉండాలి, ఎందుకు నాకే ఇలా జరగాలి, నాకేమీ అర్థం అవ్వట్లేదు. తన యొక్క జీవితం కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఆమె యొక్క ప్రవక్త అయింది కూడా ఒక విధవరాలైపోయింది. భర్త చనిపోయారు, ఏ స్థితి తనకు అర్థం కాలేదు. ఒక దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్న స్త్రీకి కూడా అటువంటి పరిస్థితి ఎదురైంది. ఒక భర్త 7 సంవత్సరాలు భర్తతో ఉండి కూడా తర్వాత భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండిపోయింది. అర్థం కాని స్థితి. అయినా కూడా దేవుణ్ణి వదలలేదండి. మనకు ఒక చిన్న ఒక ఏదన్నా దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఏదన్నా కార్యం జరగకపోయినా, ఏదన్నా ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యం మన జీవితాల్లో జరగకపోయినా, ఏదన్నా బాధ వచ్చినా మనం మొట్టమొదటిగా పక్కన పెట్టేది దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ప్రార్థన చేయడం వదిలేస్తాం, బైబిల్ చదవడం వదిలేస్తాం, సన్నిధికి వెళ్ళడం మానివేస్తాం, దేవాలయం వైపే మనం చూడం. కానీ